నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ రాష్ట్రమే అన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కి కౌంటర్ ఇచ్చారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ పని చేయదంటున్నారు పీసీసీ చీఫ్. 12 ఏళ్లలో తెలంగాణకి బీజేపీ ఏమీ చేయలేదని విమర్శించారు. ఎస్ఐఆర్ అలాగే కాళేశ్వరం పైన కూడా నితిన్ నబీన్ కి చురకలంటించారు. నీట్ పరీక్షల్ని సమర్థంగా నిర్వహించలేకపోయారని మండిపడ్డారు. కాళేశ్వరం అవినీతిపై బీజేపీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు పీసీసీ చీఫ్. నదీ జలాల వాటాలో రాజీ పడే ప్రసక్తి లేదంటున్న మహేష్ కుమార్ గౌడ్ తో మా ప్రతినిధి దివాకర్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ పర్యటనలో భాగంగా హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ టార్గెట్గా ఆయన కొన్ని విమర్శలు చేశారు. ఇదే అంశంపై మాట్లాడేందుకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు మనతో. చెప్పండి, ముఖ్యంగా డబుల్ ఇంజన్ సర్కార్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం, ఖచ్చితంగా తెలంగాణలో పాగా వేస్తామని చెప్పి నితిన్ నబీన్ గారు. డబుల్ ఇంజన్ నినాదము తెలంగాణలో పనిచేయదు. నితిన్ నబీన్ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పే ముందు 12.5 సంవత్సరాలుగా ఈ దేశంలో ప్రభుత్వం నడుపుతూ ఏం ఎలగబెట్టారో ఒకసారి చెప్పాలి. బీద ప్రజానీకానికి యొక్క జీవితాలు ఏమైనా వికసించినాయా? 12.5 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎంత, మీరు పీకేసిన ఉద్యోగాలు ఎంత, మీరు మూసేసిన ప్రభుత్వ రంగ సంస్థలెన్ని? నిన్నగాక మొన్న 22 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాస్తే దాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహించలేని దుస్థితిలో ఉన్నటువంటి మీ ప్రభుత్వం ఇంకా తెలంగాణ పాగా వేస్తామని ఏ రకంగా అనుకుంటున్నారు? తెలంగాణలో నేను చాలాసార్లు చెప్పాను, తెలంగాణలో కాంగ్రెస్ మీద ఏ ఇతర పార్టీకి అవకాశం లేదు. నితిన్ నబీన్లు వచ్చినా, రేపు మోడీ గారే పర్యటనలు చేసినా తెలంగాణ ప్రజలు బీజేపీ నమ్మే పరిస్థితి లేదు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమం, అభివృద్ధి ఫలాలతో ప్రజలు, గ్రామీణ ప్రజలు, బీద ప్రజలు సంతోషంగా ఉన్నారు. బీద ప్రజలకు కూడా తెలుసు ఇవాళ డీజిల్ ఏం రేటున ఉంది మార్కెట్లో, పెట్రోల్ ఏం రేటున ఉంది, గ్యాస్ మీద మీరు పెంచుతున్న ధరలు ఏ రకంగా ఉన్నాయి, నిత్యావసర ధరలు ఏ రకంగా పెరిగినాయి. సామాన్యుడికి మీరు 12.5 సంవత్సరాలు ఏమీ చేయలేని స్థితిలో ఇవాళ ఉండి తెలంగాణలో ఏదో చేస్తామంటే నమ్మే పరిస్థితులు లేరు. కాళేశ్వరం ప్రాజెక్టుని బీఆర్ఎస్ ఏటీఎంలో వాడుకుంది, కాంగ్రెస్ అధికారంలో రాగానే అరెస్టు చేస్తామని చెప్పారు, మౌనంగా ఉండిపోయారు. అంటే ఇప్పటికి కూడా వెనకేసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని ఈ విషయంలో. కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం అని అమిత్ షా మాట్లాడినారు, నితిన్ గడ్కరీ మాట్లాడినారు, అంతకుముందున్నటువంటి బీజేపీ దేశ అధ్యక్షులతో మాట్లాడినారు. ఆనాడు ఇప్పుడు కూడా కేంద్రంలో మీరున్నారు. ప్రాజెక్టులన్నీ కేంద్ర ఆధీనంలో కూడా వస్తాయి. మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? మేము రాగానే కమిషన్ వేసాము. బీటలు వారినటువంటి ప్రాజెక్టుల మీద ఎంక్వైరీ కమిషన్ నడుస్తుంది. వారిని ఎప్పుడు దోషులుగా తేలిస్తే అప్పుడు చర్యలు ఉంటాయి. మీరు 12.5 సంవత్సరాలు అధికారులు ఉన్నారు. గత 10 ఏళ్ళు టీఆర్ఎస్ సహకారం తీసుకొని ప్రభుత్వం నడిపారు. కేంద్రంలో వచ్చినటువంటి ప్రతి బిల్లులో టీఆర్ఎస్ ఎంపీలు ఓటు వేసినారు. మీరు లోపాయికార ఒప్పందంలో ఉండి మీరు ప్రభుత్వం నడిపి ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం అని మాటలు చెప్పినారు తప్ప చేతలేం తీసుకోలే. మేము వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎంక్వైరీ వేసింది. ఎంక్వైరీలో కొంత విషయాలు వచ్చినాయి, మిగతా విషయాలు వచ్చినప్పుడు చర్యలు ఉంటాయి. ముఖ్యంగా ఎంఐఎం మెప్పు కోసమే సర్ను వ్యతిరేకిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని కూడా ఒక ఆరోపణ. సర్ అనేది 2002 కూడా జరిగింది. సామాన్యుడి ఓటు భద్రపరిచే విధంగా సర్ జరగాలి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది. ఇవాళ తనవి కావనుకున్న ఓట్లు తీసేసే కార్యక్రమం వల్ల సర్ జరుగుతూ ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం సామాన్యుడు, ఈ దేశంలో పుట్టినట్టు ప్రతి పౌరుడు యొక్క ఓటు సురక్షితంగా ఉండాలి. ఆ దశగా కాంగ్రెస్ ప్రయత్నం చేస్తూ ఉంది. మీరు మతాల పేరిట, కులాల పేరిట ఓటు తీసేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా ఎదురిస్తుంది. సామాన్యుడి అర్హత కలిగిన ప్రతి సామాన్యుడి ఓట్లు రక్షిస్తారు. నదీ జలాల విషయంలో తెలంగాణ హక్కులు కాలరాస్తుంది ఏపీ, కర్ణాటక, అయినా కానీ సీఎం మౌనంగా ఉంటున్నారు అని చెప్పి ముఖ్యంగా ఆరోపిస్తున్నట్టు. దీని మీద ఏం చెప్పండి? నదీ జలాల విషయంలో ముగ్గురు ముఖ్యమంత్రులు కూర్చున్నారు. గతంలో కూడా రేవంత్ రెడ్డి చెప్పినారు, నీటి వాటా విషయంలో అది ఆంధ్ర రాష్ట్రం కానీ, కర్ణాటక కానీ, ఏ రాష్ట్రమైనా, పైన ఉన్న మహారాష్ట్ర కానీ, ఎక్కడ కూడా మనకు రావాల్సిన నీటి వాటా విషయంలో కాంప్రమైజ్ ఉండదు. కొంత సామరస్యంగా చర్చలు జరిగి సర్వోదయ వాతావరణంలో కొన్ని సెటిల్ అవుతే సంతోషమే, కానీ మనకు వచ్చే నీటి వాటా విషయంలో మాత్రం ఎక్కడ కూడా రాజీ ఉండదు. ఈ నితిన్ నబీన్ చేసినటువంటి వ్యాఖ్యలను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఖండిస్తున్నారు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్ టీవీ9 నిజామాబాద్.